చాలా మంది చేస్తూ ఉన్నారు మ్యాట్ ల్యాబ్ మీద కూడా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా ప్లేలిస్ట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించినవి కావాలి అంటే ఈ ఛానల్లో ఉన్నాయండి. ఖచ్చితంగా అయితే అందులోకి వెళ్ళి అవి చూసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ఇందుట్లో వచ్చేసరికి ఇక చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ EEE వాళ్ళు మ్యాట్ ల్యాబ్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే దాని మీద జాబ్స్ ఉంటాయా అని చెప్పేసి. సో ఇక దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. అయితే జనరల్గా ఈ మ్యాట్ ల్యాబ్ అనేది మీకు సిమ్యులేషన్ స్టడీస్ కోసం మీరు మీ కాలేజీల్లో అయితే మొత్తం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ నేర్పేది కొద్దిగే, కానీ పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి దాన్ని. అయితే ఇక్కడ వెర్షన్స్ వచ్చేసరికి 2009 ఓల్డ్ వెర్షన్, 2013, 2016, 2020 కూడా వచ్చినాయి. అయితే వెర్షన్ మారే కొద్దీ మీకు దాంట్లో ఉన్న ఫీచర్స్ తెలుసు. అయితే మరి వీటి మీద జాబులు ఉంటాయా అంటే, సో జాబులు ఉంటాయి. కాకపోతే మీరు ఎట్లా పడితే అట్లా నేర్చుకొని చేసినట్లు కాదు, మీరు సర్టిఫికేషన్ పాస్ అవ్వాలి. మ్యాట్ ల్యాబ్స్ వాళ్ళ మ్యాథ్స్ వర్క్ వాళ్ళది కాబట్టి మ్యాథ్స్ వర్క్ వాళ్ళ సర్టిఫికేషన్ కనుక మీరు పాస్ అయినట్టయితే, సర్టిఫికేట్ వస్తే TCSలో కూడా మ్యాట్ ల్యాబ్ మీద అయితే జాబ్స్ ఉన్నాయి. అయితే దాని ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళాలి. అయితే చాలా శాలరీ పెరుగుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్. అయితే ఏంటంటే ఇక్కడ మీరు మ్యాట్ ల్యాబ్లో మీరు ఏం చేయాలి, అక్కడ ప్రోగ్రామింగ్ ఉంటుంది, సిమ్యులేషన్లో సిమ్యులింకు ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జనరేటర్ ఆపరేషన్ కొత్తగా డిజైన్ చేసిన ఏంటంటే దాని కాంపోనెంట్ డిజైన్ ఇందుట్లో సిమ్యులింకులో చేస్తారు కాబట్టి ఎంత రేటెడ్ అవుట్పుట్ ఇది వస్తుంది ఇది అని చెప్పేసి. సో దాన్ని మీరు ఎనలైజ్ చేయగలగాలి. అంటే దానికోసం మీకు మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి బాగా ఉండాలి. అయితే సిమ్యులింక్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ప్రోగ్రామింగ్ అయితే ప్రోగ్రామింగ్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ప్లాట్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. అదను ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఇంపార్టెంట్. సో అవి ఇవి కనుక చేసినట్టయితే మీకు ఖచ్చితంగా అయితే సాఫ్ట్వేర్లో కూడా జాబ్స్ ఉంటాయి. నాకు తెలిసి TCSలో అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తూ ఉన్నారు మ్యాట్ ల్యాబ్ మీద కూడా. మ్యాథ్స్ వర్క్ వాళ్ళది అందులో ఉంది. సో ఇలాంటి ప్రాజెక్టు కోసమే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే మీరు మ్యాట్ ల్యాబ్ నేర్చుకోవచ్చు. నాకు తెలిసి 400-500కే నేర్పేస్తారు బయట, ఎందుకంటే ఎక్కువ శాతం ఎవరో నేర్చుకోరు కాబట్టి, ఓకేనా. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ ఖచ్చితంగా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి ఉపయోగపడుతుంది.